కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనములుగా ఇటు కొన్ని మాటలు చదివి పెట్టండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యేకమైన దర్శనమును భారమును బట్టి క్రైస్తవ కుటుంబము అనే ఒక అంశమును కొన్ని వారములుగా మనము ధ్యానించుచున్నాం. మొదటి వారములలో వివాహ వ్యవస్థ పట్ల అసలు దేవుని ఉద్దేశం ఏమిటి అనే అంశాలు మనము ధ్యానించినాం. ఆ తర్వాత క్రైస్తవ్యములో ఉన్న భర్తలు ఎలాగుండాలి అనే దానికి సంబంధించి గత వారం కొంత ధ్యానం చేయుటకు ప్రభు కృపనిచ్చాడు. ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్న భార్యలు, దేవుని బిడ్డలైన భార్యలు ఎట్లుండాలి అనే దానికి సంబంధించినటువంటి ధ్యానం మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం. కనుక భార్యలారా అంటూ దేవుడు సంబోధించిన విషయాలు మీరు గుర్తు చేసుకొని కొన్ని మంచి విషయాలు మనము ధ్యానిస్తుండగా మీరు ఆ ఉపదేశములో ఇప్పటికీ ఉంటే స్తుతించండి ప్రభువుని. ఏమైనా లోటుపాట్లుంటే యథార్థంగా చిన్న బిడ్డల్లాగా కన్నీళ్లతో యేసయ్య దగ్గర సరిచేసుకొని ఒక ఉత్తమమైనటువంటి సాధ్వీమనిగా మార్చుకున్నటకు నువ్వు ఇష్టపడి ఉపదేశానికి అప్పగించుకోవాలి. ప్రభు ఆ కృప మన బిడ్డలందరికీ ఇచ్చునుగాక. మనం ఈ ధ్యానాన్ని మనము చూస్తే దేవుడైన యెహోవా చేసినటువంటి సృష్టి కార్యాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి దేవుడు అతనికి సాటి అయిన సహాయం ఒకటి చేయాలి అనుకున్నాడు. కనుక స్త్రీలారా, మొట్టమొదటగా మీరు అంగీకరించవలసిన మాట ఏమనగా, నీవు సహాయము చేయుటకు సహకరించుటకు సృష్టించబడ్డావు. దయచేసిన మాటలు మీరు మంచిగా అర్థం చేసుకోవాలా. సంఘములో వారు కానీ, సర్వ విషయములో ఎక్కడ కూర్చొని వింటున్నవారు కానీ, అసలు స్త్రీ సృష్టించబడిందే సహకరించుటకు. అనండి ఒకసారి. మీకు గుర్తు ఉండడానికి కాస్త నవ్వనిపించినా అలా మైండ్లో ముద్ర పడటానికి ఆడబిడ్డలందరూ కూడా నోటితో ఒప్పుకోండి ఈ మాట, నా వెనక తిరిగి చెప్పండి. నేను సహకారిని, సూపర్వైజర్ని కాను అనండి. ఆమేన్. మీరు మంచి మనసాక్షితోనే అన్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎందుకంటే చాలాసార్లు క్రైస్తవ కుటుంబంలో వ్యవస్థ శీర్షాసనం వేసినట్టుగా మారుతుంది. శిరస్సుగా భార్య ఉండే ప్రయత్నం చేసిన చోట్ల దేవుని సహకారం ఉండదు కనుక కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. దేవుడు పెట్టిన వ్యవస్థను అవ్యవస్థగా మనం చేయకూడదు, చిన్న భిన్నం చేయకూడదు. ఆకాశంలో సగం అబల కాదు సబల, ఇవన్నీ వినడానికి మంచిగా ఉంటాయి, పాటించడానికి కూడా మంచిదే. కానీ దేవుడు పెట్టిన ఒక క్రమం ఉన్నది కదా, ఆ క్రమమును మీరుట మంచిది కాదు అంటున్నాను తప్ప అంతకన్నా ఏమీ కాదు. అసలు నువ్వు సృష్టించబడింది ఎందుకు? సింపుల్గా ఈ మైక్ ఎందుకు తయారు చేశారు? శబ్దం ఎక్కువగా చేసి మీకు వినిపించడానికి కదా. ఫ్యాన్ ఎందుకు? గాలి ఇవ్వడానికి. ఆ లైట్ ఎందుకు? వెలుతురు ఇవ్వడానికి. కుర్చీ ఎందుకు? కూర్చోవడానికి. అట్లాగా ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. మరి స్త్రీ ఎందుకు? సహకరించడానికి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యువర్ క్రియేషన్. పురుషునికి సహకరించడానికి అంటే సాటి అయిన సహాయం చేయడానికి. అసలు నువ్వు సృష్టించబడిందే సహకారానికి, సహాయానికి. అంటే ఆధిపత్యము, పర్యవేక్షణ, పరిపాలన పదాలు ఎట్లొస్తాయి? కనుక ఈ విషయంలో మైండ్ సెట్ ఖచ్చితంగా లేఖనానుసారంగా మార్చుకొని తీరాలి. ఏదైనా మాట వచ్చినప్పుడు నువ్వేం పెద్ద ఎక్కువ, నేనేమో తక్కువ, నేను కష్టపడలేదా,
నేను నువ్వు డ్యూటీలో పనిచేస్తాను, ఇంట్లో పని చేస్తున్నాను, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. నువ్వు 10,000 తెస్తాను, నేను 20,000 తెస్తాను. ఒకవేళ భర్త జీతం 20,000, భార్య జీతం 50,000 అయితే భర్త బానిస అవ్వాలా, భార్య అధిపతి అవ్వాలా? ఇది ఆర్థికమును బట్టిన మారి నిర్ణయాలు కాదుగా, సామర్థ్యమును బట్టి కాదు కదా, శరీరములో ఉన్న బలము వైకల్యమును బట్టి కాదు కదా. అసలు స్త్రీ సృష్టించబడిందే సహాయము చేయుటకు, సహకరించుటకు. కానీ నేను ఒక సహాయపడే వ్యక్తిని, నేను సహకారిని, నేను సూపరింటెండెంట్ కాదు, నేను సబార్డినేట్ని అన్న అంగీకారం నీకు ఉండాలి. ఎందుకంటే నువ్వు సృష్టింపబడిన వ్యక్తివే తప్ప నువ్వు స్వయంభవంగా వచ్చేసినటువంటి వ్యక్తివి కాదు. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు అనే వ్యవహారం కాదుగా మనది. అందుచేత నువ్వెందుకు సృష్టించబడ్డావు అన్న దాన్ని మొదట నువ్వు తీసుకోవాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మరి ఆలోచన చేస్తే ఆమెను పురుషునికి సహాయము చేయుటకు, పురుషునికి సహకరించుటకు దేవుడు సృష్టించాడనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. బిడ్లారా, మీరు దేవుని వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తే ఏమి సహకరించాలి, ఏమి సహాయం చేయాలి? క్రైస్తవ వివాహ ఉద్దేశము అని చెప్పిన సందేశంలో నేను ఆ మాట చెప్పాను. దేనికి సహకారం అవసరం పురుషుడికి అంటే, నెంబర్ 1, అతడు పరిశుద్ధ స్థితిని కొనసాగించుటలో భార్య సహకారం అవసరం. ఈ మాటలు కాస్త విశాల దృక్పథం కలిగి వినాలి ఆడబిడ్డలు. పెద్ద మనసు చేసుకొని మీరు ఆలకించాలి. మీరు సంకుచితంగా ఉంటే నష్టం మీకే వస్తుందని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు చెప్పుచున్నప్పుడు నేను పురుషులను సపోర్ట్ చేస్తున్నాను అని ఎట్టి పరిస్థితులు అనుకోకండి. నేను సపోర్ట్ చేయట్లే, ఎవరిని సపోర్ట్ చేయను, వర్డ్ ఆఫ్ గాడ్ని సపోర్ట్ చేస్తానంతే. గత వారం వాళ్ళకి రేవేసినప్పుడు మనం నవ్వుకున్నాం కాబట్టి ఈరోజు మనకు రేవేలు 4 కోరుకోవడం ఇది కాదు విధానం కదా. తప్పు ఎక్కడ ఉన్నా ఖండించాల్సిన వ్యక్తిని కదా నేను. దయచేసి మీరు అర్థం చేసుకోండి నా మాటల్ని. ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే, ఈ సందేశాలు ప్రారంభం నుంచి వినకుండా ఇప్పుడే వినేవాడు ఏమంటాడు, జఫన్యా గారు పక్షపాతి, నిప్పు లేకుండా పొగబుట్టేసిన పాపిస్టోలు బోల్డు మంది భూమి మీద ఉండగా తొనవ దొరికితే అసలాగడాడు. అందుచేతనే సంగతి వినకుండాయే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు మూఢుడని కదా చెప్పాడు దేవుడు. అలాంటి వారు కూడా సమాజంలో పుష్కలంగా ఉన్నందున ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఈ వ్యవస్థను మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పెట్టిన దాన్ని. పురుషుల పరిశుద్ధ స్థితి కాపాడుటలో ఆ పురుషుని యొక్క స్వంత స్త్రీ అనగా భార్య సహకరించాలి. అంటే నీ సహకారము లేనిదే పరిశుద్ధ స్థితిని కొనసాగించుకొనుట పురుషునికి సాధ్యం కాదని పురుషుడు ఒప్పుకోవాలి. ఆ ముఖం మనం చెప్పాను ఆల్రెడీ. నేను సుప్రీం హీరో అనుకోకు, నీకు సహకారం అవసరం అని గత వారం ఆల్రెడీ చెప్పున్నాను. ఇప్పుడు పరిశుద్ధ స్థితిలో సహకారం అంటే ఏంటి చెప్పండి? అంటే వాళ్ళు పరిశుద్ధత నుండి బయటికి వెళ్ళిపోయే శోధన వస్తే, కొంచెం పొరపాటు పడే పరిస్థితి వస్తే, కొంచెం తలంపుల్లో కానీ, ఆలోచనలు కానీ, ఊహల్లో కానీ, మాటల్లో కానీ, చూపుల్లో కానీ తేడా వస్తే, అక్కడ నీ సహకారం లేకుండా ఆ శోధన నుంచి బయటపడే అవకాశం వారికి ఉన్నది కనుక అక్కడ నువ్వు సహకరించాలి. సాధించుట అమాయకత్వం. ఇంతకన్నా విడమర్చి చెప్పడానికి వీలు లేదని నేను సరిపెట్టుకుంటున్నాను, గ్రహించండి. ఎందుకంటే ఎంత అమాయకులకైనా ఈ విషయాల్లో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. 100 రూపాయల కాగితానికి 200 రూపాయల కాగితం తెలియకుండా మార్కెట్లు తగలెట్టుకొచ్చే తల్లులు కూడా ఈ విషయంలో భర్తలో చిన్న తేడా వస్తే పసిగట్టి దుఃఖపడే ఆ కృప, జ్ఞానం ప్రతి స్త్రీకి దేవుడు పెట్టాడు. నేను అందుకని పాస్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ, పురుషుల కోటాల్లో కానీ నేను చెప్తాను, నీ సంగతి నువ్వు ఎంత మరుగు చేసినా నీ భార్యకి తెలిసిపోద్ది అబ్బాయి అని చెప్తాను నేను. నీ ప్రతి కదలికలో, చిన్న కదలికలో నువ్వు పిలిస్తే పలికే సౌండ్లో ఉన్న తేడాను గుర్తుపట్టి ఏదో తేడా జరిగిందని తను గుర్తుపట్టగలిగినంత కృపే దేవుడు భార్యలకు పెట్టకపోతే ఇలా ఆగడాల భూమిని ఏడబరిచేది భూమి.
ఆ మాట కూడా ఒప్పుకోవాలి పురుషోత్తములందరూ. నేను వారిని బలహీనులుగా చేసి మాట్లాడటం సహజంగా దేవుడు మాతృమూర్తులకు స్త్రీమూర్తులకు ఇచ్చిన కృప గొప్పదని చెప్తున్నాను. నువ్వు ఎంత మేనేజ్ చేసి అద్భుతంగా కథల్ని కట్టేసి సూపర్గా చెప్పేసే టాలెంట్ ఉన్నా, నీ కథ రమ్యంగా ఉన్నా, ఆ కథ కారణం ఏంటో పసిగట్టే కెపాసిటీ అమ్మగారికి ఉంటుంది. అప్పుడు నేను ఏం చేయమని చెప్తున్నాను తల్లులకి? పరిశుద్ధ స్థితి కొనసాగించుకున్నట్టుకే నీ సహాయం అవసరమే. ఏదంత తోటను తువ్వేత్తాక నీళ్ళు పోతాక గదగా నువ్వు వస్తా, ఆ తర్వాత పని. మొదట సహాయం నీకు ఎందుకు అవసరం? అతని పరిశుద్ధ స్థితిని కొనసాగించుకున్నట్టుకు అవసరం. కాబట్టి అతని నిర్లిప్తత కానీ, అతని మౌనం కానీ, అతని నిస్తేజం కానీ, అతని నిరాసక్తత కానీ, అది ఏది కానీ పరిశుద్ధ స్థితిని కోల్పోవు దాకా వెళ్లకుండా నీవు అతనికి సహకరించి, అతన్ని ప్రోత్సహించి, అతన్ని బలపరిచి, అతనిని సంతోషపరిచి, అతని పరిశుద్ధ స్థితిలో స్థిరపడినట్లు యథాశక్తి ప్రయత్నించవలసిన బాధ్యత స్త్రీలకు భార్యలకు ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సమ్ డిఫికల్ట్ టాస్క్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది చెప్పినంత సులువైన కార్యమేమి కాదు. ఈ విషయమై స్త్రీ కొంచెం ప్రయాసపడవలసి వస్తుంది. కానీ నీ ప్రయాస నీకు సంతోషాన్ని, ఘనతను తెచ్చి పెడుతున్న సంగతి మర్చిపోవద్దు. సాటిని సహాయం అంటే ఆయన డ్యూటీ వచ్చేలో వంట చేసేయాలి, వేడి నీళ్ళు పెట్టేయాలి, ఇంతవరకేనా? ఉతికిన బట్టలు, ఇస్త్రీ బట్టలు రెడీగా మంచం మీద పెట్టి ఉంచాలి. వెరీ ప్రైమరీ థింగ్స్ అండి అవి. నీ భర్తకు అన్ని విధాలా సహకరించే మనసు నీకుంటే సంతోషం. ఇలాగ చిన్న చిన్న పనులు కూడా మేము సహకరించకలి, నేను చేసుకుంటానులే అనే విషయాల భావాలు అతనుకుంటే ఇంకా సంతోషం. కొంతమంది భర్తలు కొంచెం విపరీత ధోరణి కలిగి ఉంటారు. అమ్మో వీళ్ళకి లూజ్ ఇవ్వకూడదు, వీళ్ళని ఎక్కువగా ప్రేమ ఉన్నా ప్రేమ చూపించకూడదు, వాళ్ళకి ఏమన్నా అచ్చయం వచ్చేస్తే ఇక మనం నెత్తిని కూర్చుకుంటే ఇక దిగరు. ఎందుకంటే ఇలాంటి పనికి మళ్ళీ చెత్త బోధలు చేసే ఒక సమాజం ఉంటుంది భూమి మీద. రేయ్ జాగ్రత్త, అలసి ఇచ్చామంటే నెత్తి మీద కూర్చుంటుంది, తొక్కేసేయ్ అని చెప్పే నీచ నికృష్ట సలహాలు ఇచ్చేవారు కొందరు తల్లులుగా ఉండడం ఎంత విచారకరం. ఆడెవడో దుర్మార్గుడు ఆ ప్రేలాపన బేలడంటే అర్థం చేసుకోవచ్చు. ఏమో ఒక మాతృమూర్తి అయి ఉండి నీ భార్యని ఎట్టబెట్టో కంట్రోల్ అని చెప్తున్నావంటే నువ్వెంత పిచ్చి తల్లివమ్మా. అంచేత మీరు గమనించాలని కోరుతున్నాను నేను. ఎక్కడ ఊహల్లోకి వెళ్ళిపోయి మేఘాల్లో విహరించకుండా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను. పురుషుల పరిశుద్ధ స్థితికి స్త్రీ సహకారం అవసరం అంటే ఏంటి మీరు అర్థం చేసుకోండి. నీళ్లు పెడతాము, టిఫిన్ పెట్టడం ఇది కాదు. ఒక భార్యగా నీకు తెలియదు, తను కొంచెం పరిశుద్ధ స్థితిలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, మాటల్లో కానీ ఎక్కడో చిన్న తేడా అనిపిస్తుందా నీకు? ఆ మాత్రం హృదయం పెట్టాడు దేవుడు నీకు, ఆ మాత్రం జ్ఞానం పెట్టాడు దేవుడు నీకు. నిన్ను తయారు చేసినప్పుడే ఆ చురుకైన బుర్ర నీకు పెట్టాడు దేవుడు. నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడ సెమినార్లకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రపంచాన్ని నమ్మించవచ్చు కానీ నీ భార్యను నమ్మించలేవు. తేడా వస్తే నీ ప్రవర్తన అణువు తనకు తెలుసు కనుక. అందుకే నేను ఆ మాట కూడా చెప్పాను. పెళ్లిళ్ళలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 18, 24 వరకు చదువుతారు, 25 చదవరు. ఎవరన్నా పొరపాటున చదివిన హై ఎక్కడేం చదవాలో తెలియదు నర్మయ్ అని కోప్పడతారు. ఎందుకంటే 25 వచ్చిన ఉంది, వారిద్దరూ దిగంబరులు అయి ఉండరి, వారు సిగ్గు ఎరుగకు ఉండరని ఉంది. అది చదివితే అంత అవమానం. 24 వరకు అని చెప్పారు, అంతవరకే చదవాలి. అమ్మ చదివేవాడు కప్పుకుని ఇంకొక వచ్చిన ఉండిపోయింది కానీ చదివేసాడు అనుకోండి, ఆడికి సిలువే. నిజానికి అది అంత సిగ్గుపడే దుర్మార్గమైన వచనం ఎందుకు రాస్తాడండి? ఒక అధ్యాయాన్ని ఆ వచనంతో ముగించాడంటే దాని విలువేంటో తెలియాలండి నీకు. మాట్లాడతాం మళ్ళీ. అక్కడ దేవుని ఉద్దేశం వారిద్దరూ దిగంబరులు అయి ఉండరి, వారికి అన్న మాట రాయవలసిన అవసరం ఏంటంటే అక్కడ వారు తప్ప ఇంకెవరు లేని ఆ యొక్క ఏకాంత ప్రపంచం వారి యొక్క శయన మందిరంతో సమానం అని అంటున్నాను. దాని ఉద్దేశం ఏమి చెప్పదలిచాడు దేవుడు అంటే మీ ఇద్దరి మధ్యలో రహస్యం ఉండకూడదు అని. దాని అర్థం అది ఆ వచనం రాయటం వెనక. భార్యకి తెలియకుండా లక్షలు ఎవరు చేస్తాడు ఈడు, ఏమో స్తోమత తగ్గట్టు ఏమో వేలు ఎవరు ఏమి చేస్తుంది. నువ్వు లక్షలు చేయంగా నేను ₹1000 చేయకూడదా?
ఏ చిన్న విషయం కూడా భార్యకు దాచకూడదు, భర్తకు తెలియకుండా చేయకూడదు. అరమరికలు లేని దాంపత్యానికి సూచనగానే వారిరువురు దిగంబరిని, ఒకరి గురించి ఒకరికి అంతా తెలుసు, అంతా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకం, ఇక మరుగైంది ఏమీ లేదు. ఇది అందులో ఉన్న పాఠం. అంచేత దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని కానీ మీరు ఆలోచన చేస్తే, ఈ మాటలు చెప్పుట వెనుక దేవుని మనస్సును గ్రహించాలి. మనం సహకరించుటకే సృష్టించబడ్డనను ఒప్పుకోలు మీ దగ్గర ఉండాలి. ఆ సహకారం వంటలోనూ ఇంటిలోనూ కాదు, వ్యక్తిత్వమునికి అవసరమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను క్యారెక్టర్కి అవసరమని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సహకారం దేనికి అవసరం అవుతుంది? తన పరిశుద్ధ స్థితిని కొనసాగించుకోవడానికి అవసరం అవుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ సహకారం లేకుండా తను పరిశుద్ధుడిగా కొనసాగుట కష్టం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల మధ్య మనం గతంలో ధ్యానించినాం. ఆ వచనాలను అందులో ఏమంటున్నాడు? దుష్టుడు వారి మీద పడితే వారు గెలవలేరు అంటూ మాట్లాడుతూ, ఇద్దరు ఉంటే ఏమిటి లాభమట? వారిలో ఒక్కడు పడిపోతే మరొకడు లేపును కదా. ఇప్పుడు భార్యల గురించి మనము ధ్యానిస్తున్నాం గనక, నీ భర్త ప్రార్థన జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో, వాక్య క్రమాలలో, ఉపదేశ క్రమాలలో, సంఘ క్రమాలు, బాధ్యతల్లో ఎప్పుడైనా ఎక్కడైనా పడిపోతే లేపవలసిన వ్యక్తివి నీవు కదా. అంటే భర్తల మట్టుకు భర్తలు, భార్యల మట్టుకు భార్యలు ఏ స్థితిలో ఉండాలంటే, నా భాగస్వామి ఏ దశలో పడిపోతే నేను లేపగలిగిన స్థితిలో ఉండాలి అన్న సిద్ధపడుతూ బ్రతకాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది భార్యలు ఉన్నారు. మీరు అందరూ ఆలోచించండి. నీ భర్త ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థనలో కానీ, పరిశుద్ధలో కానీ, సమర్పణలో కానీ, పరిచర్లో కానీ కృంగిపోతే, వెనకబడితే, నిరుత్సాహపడితే, నీరసపడితే, ప్రార్థనలో తగ్గిపోతే, సంఘారాధనలో వెనకబడిపోతే, అతని భావజాలాన్నే సపోర్ట్ చేస్తున్నావా? ఇది తప్పు, మనం ఇలా చేయకూడదు, మనం వెనకబడకూడదు, మనం తగ్గకూడదు అంటూ అతడు పడిపోతున్న స్థితిలో నుంచి అతన్ని లేపడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఒక్క భార్య సాక్ష్యం చెప్పగలదా? నా భర్త కొన్ని విషయాలు పడిపోతే నేను లేపానండి దేవుని కృపలోనని. సైలెంట్గా కలవకుండా, మాట్లాడకుండా రైలు పట్టాలకు పక్కన వెళ్ళిపోతాం కాదు పొలమని. వారిలో ఒకరు పడిపోతే మరి ఒకరు లేపుదురు కదా అన్న వచనం నెరవేర్చావా ఎప్పుడైనా? నీ భర్త ప్రార్థన జీవితం తగ్గితే, సంఘంలో బాధ్యత రాహిత్యం పెరిగితే, సేవలో భారాన్ని కోల్పోతే, నీ సహకారం వల్ల మళ్ళీ పుంజుకున్నాడా? ఎవరో మాట్లాడిన మాటను బట్టో, ఏదో చర్యను బట్టో భర్త బలహీనపడ్డాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి? అవునండి, మిమ్మల్ని అసలు అలా పట్టించుకోకపోతే నాకు కూడా చాలా బాధ అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అగ్నికి ఆజ్యమే ఇటుమే. ఇప్పుడు నువ్వేమనాలి? సరే, మనకెందుకు అదంతా? మనం దేవుని కొరకు వెళ్తున్నాం, వాక్యం కొరకు వెళ్తున్నాం, సహవాసం కొరకు వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో ఉంటూ మనకు ఆశీర్వాదకరం, ప్రభు మాట్లాడతాడలే అంటూ తను నిమ్మలపరిచే మాట ఏమైనా మాట్లాడావా? అవునండి, మీరు మౌనంగా ఉన్నారంటే అసలు నువ్వు అడిగేస్తాం అనుకున్నాను నేను. ఇంకే కదా నీ పోయి పడిపోయిన వారిని లేపుతావా? పడిన చోట సమాధి చేసేస్తావా? అంచేత స్త్రీలు ఈ విషయాలు కొంచెం మంచిగా ఆలోచించాలని, నేనేమి మర్మంగా చెప్పలేదు కదా, తేటగా చెప్పాను. వారి వ్యక్తిగత పరిశుద్ధ స్థితిలో, వారి ప్రవర్తనలో ఏదైనా లోటుపాట్లు కనిపిస్తే నీ సహకారముతో మొదటి పరిశుద్ధ స్థితికి మళ్ళీ భర్త రావాలి. నీవు కాకపోతే ఎవరండి తను నిలబెట్టేది? మళ్ళీ నీవు కాకపోతే ఇంకెవరు మరి ఈ పని చేసేది?
ఈ విషయంలో మెలకువ కలిగిన ఆత్మ దేవుడు మన బిడ్డలందరికీ అనుగ్రహించాలని నిన్నెంతో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. చెప్పాలి మంచిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలకించండి బిడ్డలారా. ఎలీమెలకు బెత్లెహేములో వచ్చిన కరువును బట్టి ఎక్కడైతే మనం ఇలా చచ్చిపోతాం, ఇక బయలుదేరి వెళ్ళిపోతామని, మోయాబులో ఆహారం ఉన్నదని బయలుదేరిపోతున్నప్పుడు నయోమి అడ్డగించలేకపోయింది, నిరోధించలేకపోయింది. మీరేటైతే మేమటే, మీ మాట మాకు వేదం. కొంతమంది మహా తీవ్రమైన పతివ్రతాధర్మను పాటిస్తున్నాం, అంత సీరియస్గా పడిపోయి అని దేవుని వదిలేస్తానన్నా, సంఘం మానేస్తానన్నా, దేనికైనా సరే. మరి మా భర్తలు ఏంటంటే మేమంటే కదండి. అమ్మో, సూపర్ భోగి, నువ్వు ఇంజిన్ వదిలిపెడతావా? పిచ్చిపిల్ల, జీవితాలు పాడైపోతాయి, జాగ్రత్తగా ఉండు. ఆ పదాలు దేవుడు ఎందుకు మాట్లాడాడు? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని? తల్లిని తండ్రిని అని కూడా మాట్లాడుతుంటే భర్త భార్య ఏమిటంటే సెకండ్ పొజిషన్ కదా. ఒకవేళ నీ భర్త వాక్య విరుద్ధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడా, తన ఈగోస్ హర్ట్ అయిననో, ఏదో పదవి పోయిందనో, కమిటీ మారిందనో, పదవీ కాలం అయిపోయిందనో, నెక్స్ట్ టర్మ్లోకి ఎంపిక చేయలేదనో, సరిగ్గా ఓట్లు వేయలేదనో, చిరాకొచ్చి ఇంకో చచ్చిపోతానన్నాడు అనుకో, నువ్వేమనాలి? పదవిచ్యుతుడైన మీ వెనకాల ఉంటే నాకును బాధగానే ఉన్నది, పదవి ఇంకో చచ్చికెళ్ళిపోదాం. తప్పు కదా. ఇలాంటివన్నీ కూడా క్రోడీకరించి నేను చెబుతున్నాను. అతడు పడిపోయినప్పుడు లేపాలన్న పాయింట్లో నీ భర్తే చల్లబడితే ప్రార్థనలో, పరిశుద్ధతలో, సమర్థలో, పరిచర్యలో, సమర్పణలో నీవు లేపే స్థితిలో బ్రతుకుతున్నావా? ప్రార్థనలో బలం సంపాదించుకున్నావా? ఇన్ని సంవత్సరాలు ఉపదేశంలో ఆ మాత్రం శక్తిని కూడగట్టుకున్నావా? దేవునికి స్తోత్రం. ప్రభు మహాకృపను బట్టి ఈ రోజున ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో, ప్రార్థన జీవితంలో, పరిశుద్ధతలో, పరిచర్లో, క్రమాల్లో నా భర్త పలికిన పడితే అతన్ని లేపి నిలిపే కృప, శక్తి దేవుడు నాకు ఇచ్చాడు అనే స్థితిలో ఉన్నావా? యథా రాజా తదా ప్రజా. మేము ఏం చేస్తామండి? మరి ఏం చేయొద్దండి, భోజనం చేయండి 3 పూట్ల. మాట్లాడితే విధేయత నటించేస్తారు. విధేయత ఏడ్చి సాధించిన లేవా నీ కుటుంబంలో? అయోధ్య సువార్త చెప్తున్నావు. చాలా సంవత్సరాలుగా నేను చెప్తున్నటువంటి జోక్ని మన జాతీయులు కూడా ఎక్కడైనా బాగానే, అది ఆయన కూడా చెప్పాడు. నేను ఎప్పుడు పురుషులకు చెప్తాను, ఆయన నువ్వు వట్టి మట్టి, ఆమె చాలా గట్టి. నువ్వు కండల బలం చూసుకొని పెద్ద ఆవేశపడిపోయి చంపేత్తనం ఉంటుందే. నిన్ను మట్టితో చేశాడు రా దేవుడు, ఆమెను ఎముకతో చేశాడు. నువ్వు వట్టి మట్టి, ఆమె చాలా గట్టి. తెగ ఫీల్ అయిపోతున్నావు నువ్వు, అంతే. కొంచెం ఫీలింగ్స్ అన్నా బాగుండాలి నీకని కొంచెం గట్టిగా దృఢంగా పెట్టాను నిన్ను, అంత పెద్ద మ్యాటర్ లేదు. ఈడ్చుకొడితే మట్టి. నువ్వు ఎంత మట్టి తెలుసా? ఆవు 2 చుక్కలు కన్నీరు కాచి అందరికి అయిపోయింది కోటం. మట్టి కదా, కరిగిపోద్ది, ఇంకేముండదు. అనుభవనీయులు చెప్తున్నారు, వినండి. దేవునికి స్తోత్రం. మట్టి కదండి పాపం. నీకు ఎంత కోపంగా చంపెత్తనప్పుడు చేస్తున్నా బిడ్డ కరదలు పొలోమని చేసిన సర్లే ఏడవ ఏం కాదు చెప్పి, ఇప్పుడు నాకేముందిలే అబ్బా చెప్పు. మన పండుగ కూడా చేరుకున్నది. నా మాతన్ని ఏడుతూ ఎందుకు, తీసుకెళ్ళి కొనుక్కో, అయిపోయింది కోటం. అదే నువ్వు కానీ ఏడిచావనుకో, గట్టి మట్టిగా అది కరుగుతాయి. సరదాగా అట్లా చెప్తారు, విషయం అర్థం అవడానికి. అదొక సిద్ధాంతం అనుకునేవి లేనిపోంది. హల్లెలూయా. అంచేత నేను చెప్పేది ఏంటంటే, ఒక పెద్ద సిద్ధాంతంగా చెప్పట్లు, నువ్వు పెద్ద ఎక్కువ అని ఫీల్ అయిపోకో, ఏం కాదు, నువ్వు పెద్ద మట్టి అని చెప్తున్నాడు అంతే. అంతకని ఏం చెప్తలేదు. కానీ కరిగించేస్తాకి తీర్మానం చేసుకోపోకుండా, అమలో మట్టి కరిగిపోతే మీకు దిక్కేముంటుందిరా?
ఆ మట్టే మీకు ఆధారం. కరిగించేయకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఎవరికైనా మట్టి పిల్లలు రాలిపోతుంటే పోగేసి మళ్ళీ కరెక్ట్గా విగ్రహం నిల్చోబెట్టండి. దేవునికి స్తోత్రం. అలా మట్టి కరిగించే తెలగరా మీకే లాస్ కదా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు వినే ప్రయత్నం చేయాలి. ఎలీమేలకు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, అక్కడికి వెళ్తే మ్యాథ్ దొరకదని బయలుదేరిపోతుంటే ఈవిడేమనాలి? ఏమండి, ఇంకా ఊర్లో ఇంతమంది ఉన్నారు, ఎవరైనా వెళ్తున్నారా? శ్రమ రాగానే పారిపోవటం ఏంటండి? దేవుని సందు వదిలిపెట్టకూడదండి, మనం అలా తిరగకూడదండి, తప్పండి. ఎప్పుడైనా చచ్చేదే కదా. పోనీ కరువు వల్ల చచ్చిపోతే సన్నిధిలోనే చచ్చిపోతాంలేండి, అంతేగాని దేవుని సన్నిధి వదిలిపెట్టాలి. ఒక్క మాట అంటే నీ సొమ్మె పోయింది. ఇలాంటి కీలకమైన నిర్ణయాల సమయంలో భార్యలారా, యు కెన్ రైజ్ యువర్ వాయిస్. మీ స్వరం వినిపించండి. ఓరగా వండి పెడతానికి నువ్వు వంట మనిషివి కాదు, ఇంటి మనిషివి. పరిస్థితులు చక్కదిద్దాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎందుకంటే తెచ్చి వండి ఎక్కడ పెడతాను సవాల్ చెప్తాను. నాకు మనం ఎందుకు? నీకన్నా సూపర్గా ఉండే కర్రీ పాయింట్లు బోల్డ్ వచ్చి నువ్వు ఎందుకు బాబు అనవసరం కానీ. బుర్ర బుద్ధి ఉండాలి. తిండి కోసం కాదు నువ్వు ఉన్నదే, వంట కోసం కాదు. ఇంటిని చక్కదిద్దాలి, ఇంటిని పరిపాలించాలి. నీ చేతిలో పెట్టాడు దేవుడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు మూఢురాలు అంటే కట్టిన పీకేసిన తాళం చేతులు మొత్తం నీ చేతులు కదా పెడతా యేసు ప్రభు. నువ్వు కేవలం కిచెన్ రూమ్ మట్టికి ఫిక్స్ అయిపోయి అన్ని గదులు వదిలేస్తున్నావు అమాయకంగా. స్తోత్రం చెప్పు. ఇంటిని పరిపాలించాను. ఇంటి వారి నడతలు బాగుగా, ఇంట్లో పని వారికి భత్యము, తన ఇంటి వారి కొరకు వస్త్రములు, అంటే టోటల్ హౌస్ మేనేజ్మెంట్ నీదే. డైరెక్ట్గా దేవుడి దిగి వచ్చే తాళం చేతులు నీ చేతిలో పెడితే నాకు వద్దని పక్కన పడేసి దెబ్బతిన్నావు. నువ్వు తీసుకో తాళం చేతిలోకి. అమాయకంగా బతకబాకో. నాకు ఎందుకంటే అయ్యారు ఈ బాధలన్నీ. ఎలా చేస్తాను అలా చేస్తాను, నేను ఆ వంట చేసి పెట్టేస్తాను. పిచ్చి మొహమా. ఏసిచ్చిన అధికారం రా నీకు. ఇంటిని కట్టే బాధ్యత నీదిరా. ఇంట్లో పని వారికి భత్యము నిర్ణయించి ప్రతి పని వాళ్ళ దగ్గర, బట్టలు ఉచ్చుకోళ్ళ దగ్గర అంటుకడితే వీడు దూరిపోకూడదు పద్దాక. అయినా నీయే డిపార్ట్మెంట్లు. కొంతమంది మా వాళ్ళు ఉన్నారు పురుషోత్తులు, హైపర్ యాక్టివ్, అన్నిట్లో దూరిపోతున్నాడు. వద్దు నానా, దేవునికి స్తోత్రం. రాజ్యం అంతా ఆల్ద చేసుకొని బలోమని ప్రతి దానికి దూరిపోయి నువ్వు బాగా టూ స్మార్ట్గా బిహేవ్ చేయొద్దు. మట్టి జాగ్రత్త. ఏ గోడ తగిలిన గిన్నె తగిలిన దేవునికి స్తోత్రం. ఇలా మర్మాలు బహు త్వరగా అర్థమవుతున్నాయండి. చురుకైన వారే దేవునికి స్తోత్రం. ఏ చిన్న విషయంలో కూడా నీ శిరస్సు యొక్క స్థానాన్ని పాడు చేసుకోవద్దు. నీ గౌరవాన్ని కాపాడుకునేలా బ్రతకాలి. చాలామంది తమ బలహీన నిర్ణయాల వలనే నష్టపోతున్నారు. అంచేత నేను భార్యామణులందరికీ నా మనవి ఏమనగా, ఏమండి, ఇంటి విషయాలను ఎక్కువగా మీరు పట్టించుకోండి. ప్రతి దాంట్లో నీ ముద్ర ఉండేలాగా చూసుకో. ఎందుకంటే నీకు అప్పగించాడు దేవుడు. 31 అధ్యాయం సామెతల గ్రంథం 1కి 10 సార్లు చదువుకో. నీ బాధ్యతలు, నీ యోగ్యత, నీ స్థానం అన్ని చక్కగా రాసి పెట్టిన పుస్తకం అది. చేతుల అధికారాన్ని పోగొట్టుకొని బాధ్యతలను వదిలేసుకొని అనామకంగా నువ్వు బ్రతికి నిర్ణాయక స్థానమును కోల్పోవద్దని దేవుని పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నయోమి ఆ తీవ్రమైన నిర్ణయములలో మౌనముగా ఉండిపోవటం వలన బహుభయంకరమైన శాపాన్ని మౌనంగా భరించాల్సి వచ్చింది. లోతు భార్య లోతు తీసుకున్న చేదైన నిర్ణయాన్ని వ్యతిరేకించక మౌనముగా సమ్మతించినందున ఫలితం అనుభవించాల్సి వచ్చింది. నేను అంటున్నాను, దేవుని సన్నిధిని అక్కడ లోతు
ఇక్కడ ఎలీమెలెకు ఇద్దరు కూడా దేవుని సన్నిధిని, ఆత్మీయ తండ్రిని, సహవాసాన్ని వదిలిపెట్టే తీవ్ర నిర్ణయాలు తీసుకున్నప్పుడు భార్యలు మౌనముగా ముండిపోయినందుకే భార్యలే ఎక్కువ శిక్షను అనుభవించాల్సి వచ్చిందని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలామంది భర్తలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మరి యజమాని కదండి, మరి భర్త కదండి. ఇప్పుడు యజమాని గనక భర్త గనక అయితే అతని యొక్క ఆత్మ సంబంధమైన లోపములలో, తప్పుడు నిర్ణయాల్లో నువ్వు పాలిభాగస్తురాలు అవ్వాలా? నేను దేవుడు ఎందుకు పెట్టాడు? పరిశుద్ధ స్థితిని కాపాడుకోవడానికి, సహకరించడానికే కదా. ఒకవేళ తాను పడిపోతుంటే లేపడానికి కదా. తాను పడిపోయినా నేను పడిపోయేదను, ఇద్దరమును ఏకమై చచ్చిపోయేదము. జీవమును కృపావరము విషయములోని భార్యలోని తోటివారు అనే సత్యాన్ని ఎరిగి, పాలిభాగస్తులను ఎరిగి వారితో జ్ఞానంతో కాపురించమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భర్తతో కూడా నువ్వు జీవించాలి, సావాలని కాదు చెప్పింది అక్కడ. జీవమును కృపావర విషయంలో నువ్వు పాలిభాగస్తులు కానీ మరణం విషయంలో పాలిభాగస్తు. అంచేతను ఈ పూట ఉపదేశాన్ని మీరు అంగీకరించి లోతు భార్య వల్లే, ఎలీమెలెకు భార్య వల్లే మీరు ఉండక కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఒకరిద్దరు భార్యల గురించి, ఆదర్శవంతమైన పాత్రను పోషించిన వ్యక్తుల గురించి నేను మీ ఎదుట ప్రస్తావించి నేను ఈ పూటకు ముగిస్తాను. మొదట నేను మీ అందరి ఎదుట ప్రశంసించాలి అని ఆశపడుతున్న ఒక పరిశుద్ధురాలు, ఒక భక్తురాలు పేరు నాకు తెలియదు, ఎందుకంటే బైబిల్లో రాయలేదు. చెప్పండి, నోవహు భార్య. ఎంతగానో ప్రశంసించాల్సిన అద్భుతమైన క్యారెక్టర్ ఉన్న తల్లి ఆవిడ. కానీ ఆవిడ పేరు ఎందుకో బైబిల్లో యేసయ్య రాయలా. బహుశా ఆ స్థానంలో నిన్ను ఊహించుకొని నీవు నిలబడి ఆ కీర్తి ప్రతిష్టలకు తగినట్టు ఎదగాలని దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఆ అవకాశం నీకు ఇచ్చాడు. మీరు ఆలోచించండి, నోవహు భార్య సహకారం లేకుండా ఓడ కట్టబడుద్దండి. ఇప్పుడు గమనించాల్సిన మాట, ఆత్మలో చల్లారిపోతే, ఆత్మలో పడిపోతే, ఆత్మలో వెనకబడిపోతే లేపాలి అనుకున్నాం మనం. మరి ఆత్మలో భర్తలు ఉన్నత స్థానంలో ఉంటే, మనకంటే అభిషేకంలో ఉంటే, మనకంటే ప్రార్థనాపూర్వకంగా ఉంటే, మనకంటే వాక్యపు విలువలు కలిగి ఉంటే, మనకంటే పరిచర్య ధర్మాల్లో నలుగుతున్న వారైతే వారి నిర్ణయాల్లో ఎంతగా పాలిభాగస్తులం అవ్వాలి. మీరు పడిపోతే లేపాలన్నంత కృప వచ్చినప్పుడు మరి వారు దేవునితో నడుస్తున్నప్పుడు వెంబడించాలన్న జ్ఞానం ఉండాల్సిందే కదా. దర్శనము దేవుడు ఎవరికి ఇచ్చాడు? నోవాకి ఇచ్చాడు. నోవాకు భార్యతో ఒకసారి దేవుడు మాట్లాడా? అమ్మా నీ భర్తకు సహకరించరా అని చెప్పాడా? ఆవిడ ఎంత గొప్ప, నోవహు నిందారహితుడు గనుక, నోవహు నీతిమంతుడు గనుక, నోవహు దేవునితో నడిచిన వాడు గనుక, నోవహు దేవుని కృప పొందినవాడు కనుక, దేవునితో అతనికి ఉన్న ఆధ్యాత్మిక అనుభవం పట్ల ఒక గౌరవము, నమ్మకం ఉంది కనుక అతనితో మాట్లాడితే దేవుడు నాతో మాట్లాడినట్లే నా భర్త దర్శనమే నా దర్శనం అన్న సమర్పణలకు ఆమె రాగలిగింది కనుక అంత అద్భుతమైన ఓడ కట్టగలిగింది. భార్యలారా, మీ భర్తలు దేవుని కృప పొందిన వారైతే, దేవునితో నడుస్తున్న అనుభవం కలిగిన వారైతే, నిందారహితముగా సాక్ష్యమును కాపాడుకుంటున్న వాళ్ళైతే వారి నిర్ణయాలను నీ నిర్ణయాలుగా నువ్వు గౌరవించాలి. ఈ దర్శనం దేవుడు తన భార్యకి ఇవ్వలేదా? తనకేం చెప్పలేదే? నా భర్త దర్శనమే నా దర్శనం అనుకుంది, నా భర్త భారమే నా భారం అనుకుంది, నా భర్త పనే నా పని అనుకుందండి. స్వచ్ఛందంగా మేదేసుకుని ఎంత కష్టపడి పనిచేసింది. కొత్త కోడళ్ళు ముగ్గురు కూడా వచ్చిన రోజునే ఓడ పనిలో నలిగిపోతున్నారంటే అత్తగారి వ్యవహారం కాదండి. అచ్చట ముచ్చట లాంటివి ఏమీ లేకుండా అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టిందే ఓడ నిర్మాణానికి అన్నట్టు వచ్చిన రోజు మొదలుకొని శ్రమారమి 120 సంవత్సరాలు
ఆ కోడళ్ళకు కూడా దండం పెట్టాలండి. నిజంగా మంచి యవ్వన ప్రాయములో వివాహం చేసుకుని సంపూర్ణ ఆరోగ్య స్థితిలో యవ్వనములో ఉన్న భర్త పక్కనే ఉండగా ఆ భర్తతో కలిసి పని చేస్తూనే కుటుంబ జీవితం, దాంపత్యం, సంసారం అన్న ఆలోచన కూడా దరికి రానివ్వకుండా ముందు ఓడ పుడతామని తర్వాత మనం అందులో హాయిగా బతకొచ్చులే అన్నట్లు ఓడే ముఖ్యం, తర్వాత సంసారం అనే వైరాగ్యం యవ్వన ప్రాయములో పెళ్ళైన కొత్తలో రావడం అంటే ఆ బిడ్డల్ని ఎంత మెచ్చుకోవాలండి మనం. అంటే ఏంటి, మీకు పనులు ఎవరు దొరక మమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? చెక్కలు మోయడానికి, కర్రలు కొట్టడానికి మమ్మల్ని పిలుచుకొచ్చారు మీరు? కూలోళ్ళు దొరక మమ్మల్ని తెచ్చుకున్నారా మీరు అని అడ్డం తిరిగితే చేసేది ఏముందండి? కొత్తగా ఇంట్లోకి వచ్చిన బిడ్డలైనా దైవజనుడి నోవహు యొక్క నడిపింపును గౌరవించి ఎదిగిన పుత్రులు నాన్నగారి నడిపింపుకి ఎంతగా అప్పగించుకున్నారో చూసి బేషరతుగా చక్కగా, సరే అండి మీ దర్శనం మా దర్శనం, మీరు ఓడ కట్టాలంటే మేము బొమ్మరిల్లు కట్టుకుంటామా ఏంటి, మేము అదే పని చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆ భార్యలు మరి ఎంత అద్భుతంగా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలండి. ముగ్గురు కోడళ్ళు కూడా కదండి, పెళ్ళయి అత్తారింట్లోకి వచ్చిన కోటి ఆశలు, ఏదో ఊసులు 100 రకాలు చెప్తారు, కవితలు మండిపోను, నాకు పెద్దగా వచ్చావు. కానీ ఇన్ని ఆశలతో ఇంట్లో అడుగు పెడతారండి. వచ్చిన దగ్గర నుంచి చెక్కలు, పేర్లు, తారు, మేకులు తప్ప ఏం కనపడుతుంది అక్కడ? ఇంకెంతే, ఎవరు ఏ కర్ర మోయగలితే కర్ర మోసుకొచ్చేస్తున్నారు, అక్కడ పేరుతున్నారు, తిప్పలు పడుతున్నారు. భార్యలారా, మీ సౌఖ్యము కన్నా దేవుని ఇల్లు కట్టబడటం ముఖ్యమని మీరు ఎంచగలరా? ఒక్క భార్య అని కూడా ఆమె ఏం చెప్పలేకపోయింది, చూసావు? హల్లెలూయా. తినుము సుఖించుము అనేవాడు మీకు చుట్టమా? వద్దు, ఆడు మనకు శత్రువు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా, మీకంటే ఎక్కువగా వేరొకరిని పట్టించుకుంటే తప్పు, కానీ మీకంటే ఎక్కువగా దేవుని ఇంటిని పట్టించుకుంటే అది చాలా మెప్పు, తప్పు కాదు. మరి ఆ మాత్రానికి ఎందుకు పెళ్లి చేసుకున్నారా? పొద్దున్న ఎత్తే చెక్కలతో ఎక్కులు కొట్టు, తారు డబ్బా తీసుకురా, ఇందుకే పెట్టే మమ్మల్ని, నేను వెళ్ళిపోతాను పుట్టింటికి. 45వ కీర్తన 10వ వచనంలో ఏం చెప్పాడు? కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ తండ్రి ఇంటి నీ స్వజనమును మరువు. గత వారం ఏం చెప్పుకున్నావు? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి, కొంచెం విడిచి ఇటు జరిగితే చాలు, కొంచెం ఇటు పక్కొస్తే సరిపోద్దు. నువ్వేం చేయాలా? ఏకంగా మరిచిపోవాలి పుట్టింది. విన్నారా ఆడపిల్లలు? దేవునికి స్తోత్రం. మీ స్వజనమును తండ్రి ఇంటిని మరువము. మర్చిపోతే మాట్లాడితే మా అమ్మకు ఫోన్ చేస్తాను, మా నాన్నకి SMS పెడతాను, మా మేనమ్మ కబురు అంటాను, ఇదేం కూడా రా, మర్చిపో. వాళ్ళు కొంచెం విడిస్తే చాలు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలు, మీరు మొత్తానికి మర్చిపోవాలా. ఇక మీ ప్రపంచం, మీ ఇల్లు అంత ఇదే. నువ్వు అటు భర్త డ్యూటీకి వెళ్ళిపోగానే ఫోన్ తీసేసి మాట్లాడుతున్నావు అనుకో, మీ అమ్మతోనే మీ అన్నయ్యతోనే కాదంటలేదు, ఏం చెప్పేస్తుందంట వాళ్ళ అమ్మకి? నువ్వేదో చెడిపోయి పడిపోయి నాశనం అయిపోనా, నీ మీద అనుమానం తగలబడిపోయినా వాళ్ళ అమ్మకి ఏం చెప్పేస్తుందో ప్రతిరోజు నా గురించి? అలా నీకేం చెప్పేస్తుందో? రేపొద్దున ఎదురొచ్చినప్పుడు వీడికి గబుక్కున చదువుగా పలకరించలేడు. ఎందుకని? రోజు ఫోన్ చేసేస్తుంది పిల్ల. ఏమేం చెప్పేస్తుందో, నేను సరిగ్గా ఏం కొనట్లేదని చెప్తుందేమో, నేను సరిగ్గా ఏం పెడతలేదని చెప్తుందేమో, ఈ చిన్న ఫీలింగ్ ఎడుతుంది. అప్పుడు వాడు ఎదురుపడినప్పుడు వీడు నాకు చిన్న పని ఉందని బయటికి వెళ్ళిపోతాడు. వాడికి అనుమానం పెరిగిపోతే, నేను రాగానే బయటికి వెళ్ళిపోయాడు అంటాడు. ఎంత పుణ్యం కట్టుకోకమ్మ, నీకు దండం పెడతాను. నీ ఫోన్లు మండిపోను, పద్దాక ఫోన్లు. మొన్న హైదరాబాద్లో భార్య భర్తల మధ్యలో కౌన్సిలింగ్కి వెళ్ళాను. నాకున్న ఉద్యోగం అదే కదా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇంకెక్కడ తగ్గితే వెళ్ళిపోవడం నా పని.
బాబు అదేంటి బాబు ఇంతకీ ఏంటంటే ఈ పిల్ల పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, సంసారం చక్కగా సాగిపోతుంది. ఈ లోపు ఏడదొకలకుందో వీళ్ళు 10th క్లాస్ గ్రూప్ మేట్లు అందరూ కలిసి 10th క్లాస్ మేట్స్ అందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టారంట. 10th క్లాస్లో చదువుకునే పిల్లలు, ఇది ఎప్పుడో 15 సంవత్సరాలు అయిపోయింది చదువు, 20 సంవత్సరాలు, పెళ్ళి పిల్లలు, మంచి కుటుంబం సాగుతుంది. ఇక ఫ్రెండ్స్ అందరూ హాయ్ హవర్ యూ, ఈ చెత్త టిఫిన్ చేసావా, టీ తాగావా, ఇద్దరిద్దరం ఏమండి. అదేంటో కొంతమంది ఇంటి మురికి ప్రపంచం అంతా చూపించేది, మురికి మండిపోను. ఇలాంటి పాపిస్ట్ బ్యాచ్ కూడా ఉంది. ఈ భర్త ఎప్పుడింటికి వచ్చినా చాటింగ్ చేస్తమే కనపడుతుందంట. ఇదివరకు అసలు ఇలా ఉండేది కదా, ఈ పిల్లకి ఏమైంది అని ఆ డ్యూటీకి వెళ్ళిపోయి చిన్న కన్ను అయితే మొదలెట్టాడు. ఈ పిల్ల ఫోన్లో పక్కన వెయిట్ ఏకలు చేయటం, ఓ చెత్తకొట్టేత మెసేజ్, దానికి లాక్ వేసి పెట్టాడు. ఆ పిల్ల స్నానానికి వెళ్ళినప్పుడు చూద్దామని ట్రై చేశాడు, దానికి లాక్ ఉంది. ఈడు ఫిక్స్ అయిపోయాడు ఏదో తేడా జరిగిందని. ఈ తేడా అత్తమామల దగ్గర కలిసిపోయి నా దాకా వచ్చింది. దేవుడు మనకిచ్చిన ఏదో చిన్న కృపను బట్టి ఈడికిచ్చి ఆమెకిచ్చి మళ్ళీ ఇద్దరిని దేవుని స్తోత్రం ఐక్యపరచుమయ్యా, అదే కదా మన ఉపదేశం. ఏదో చేసామనుకోండి, కానీ ఈ మొత్తం రచ్చలో చర్చలో పాయింట్ ఏమిటంటే, ఓపెన్ చేసి ఆ పిల్ల చాటింగ్ మొత్తం అడిగి చూపించా, చూడరా ఇందులో నీకేంటి అనుమానం అంటే. చూశాడు, అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ బెదర సిస్టరే. మరి ఈ పడిదాన్ని కొంప కూలిపోయింది ఎందుకు? లాగ్ వేయటం వల్ల. ఈ పిల్ల ఏమంటే అసలు నా మీద నీకు అనుమానం రావడం ఏంటి, అసలు నాకు 15 సంవత్సరాలు నేను అలాంటిదాన్ని తెలియదా నీకు? ఈ ఒక్క పాయింట్ మీద చచ్చిపోతానంటే నా పిల్ల. నీకు నాకు మధ్యలో దాపరికు లేని ఇన్ని సంవత్సరాల జీవితంలో కొత్తగా ఈ లాకులేంటే అంటాడు ఆడు. మీకు వినడానికి సిల్లీగా అనిపిస్తే కొంపలు కూలిపోతున్నాయండి బాబు, మీకేం తెలుసు బయట. ఈ పిల్లలను గదిలో పెట్టి కౌన్సిల్ పెట్టి, ఆ పిల్లలను గదిలో పెట్టి కౌన్సిల్ పెట్టి, ఇద్దరు ఒక చోట పెట్టి ఎన్ని కోటలు చేశాను మీకేం తెలుసు? దేవునికి స్తోత్రం. పేర్లు ఊర్లు అనవసరంగా నాకు అర్ధరాత్రి దాటాక ఫోన్లు వచ్చిందని నాకు టెన్షన్. ఈ బాబత కేసు అయింది. ఈ గది నుంచి ఒక ఫోన్, ఆ గది నుంచి ఒక ఫోన్, ఇద్దరు ఒక ఇంట్లో ఉంటారు, చెరుకు గదిలోకి వెళ్ళి తలిపేసేసుకుంటారు. ఆ గదిలోంచి ఆ పిల్ల ఫోన్ చేస్తుంది, అన్నయ్య ఇలా చేస్తున్నాడని. ఆడు ఫోన్ చేస్తున్నాడు, చేసేసిందా ఫోను, ముందు ఇలాంటివన్నీ చేసి నీకు చెప్పేస్తుంది రా మీద అని ఈడంటాడు. ఎక్కడ మనం ఇటు ఒక 3 ప్రసంగాలు ఇటు ఒక 3 ప్రసంగాలు చేసి 7 ప్రసంగాలు ఒక చోట పెట్టాలి ఇద్దరిని. ఇది ఒక మినిస్ట్రీ. మరి ఏంటి చేయాలి? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక భార్యలారా, మీరు ఎలాగో నడుచుకున్నవలలో దేవుని వాక్యము తేటగా తెలియచేయుచున్నదన అపవాదికి చోటీయకుడి. తాటి చెట్టు కింద పాలు తాగొద్దని పెద్దోళ్ళు చెప్పారు. నువ్వు తాగిన పాలే నీ మనస్సాక్షికి తెలుసు, దేవుడికి తెలుసు. ప్రపంచంలో ఏ బుద్ధున్న యూజ్లెస్ ఫెలో కూడా నమ్మడం అంతే కదా. నువ్వు తాగే పాలు తాటి చెట్టు కింద అటువంటి యూజ్లెస్ ఫెలో కదా. నిందించుటకు విరోధికి అవకాశం, జాగ్రత్తలోనే ఉండాలంతే. నువ్వు తప్పు చేయలేదు కనుక మొండిగా ఉండడం తప్పు బిడ్డ. అది నేను చెప్పేది. నువ్వు తప్పు చేయలేదు కదా అని చెప్పేసి మొండిగా పంతం వేసుకొని కూర్చోవటం తప్పు. ప్రభు మనలందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నోవహు భార్య ఉత్తమమైన భార్య. తన భర్తను, తన కొడుకులను, తన కోడలను ఒక్క మనస్సు, ఒక్క ఆత్మ కలిగి పనిచేయుటకు తను ఎంతో అద్భుతంగా వాడబడింది. నేను అంటున్నాను, నువ్వు మంచి యోగ్యముగా ప్రవర్తించగలిగితే నీ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. దేవుని పని కొరకు నువ్వు నడుము కట్టుకునే వ్యక్తివైతే నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. నోవహు భార్య ఎంత ఆదర్శవంతమైన వనిత.
ఒక 100-120 సంవత్సరాలు ఇప్పుడు అత్తగారు పొద్దున్న లేస్తే నడుము కట్టుకొని నడుము ఉంచుకొని ఈ ఓడ దగ్గర పరిచయం చేస్తుంటే కోడలు ఏం చేస్తారండి? ఇంకా మెల్లిగా వాళ్ళు కూడా సహకరించాల్సిందే కదా. కొత్తలో కొంచెం అంతా మనస్ఫూర్తిగా పని చేయకపోయినా రాను రాను వాళ్ళకి అలవాటు అయిపోద్దా పరిచర్య. ఉదయం 5 గంటలకి స్తోత్ర ప్రార్థన అయిపోగానే అత్తగారు చీపురు పట్టుకొని ఆ ఓడ దగ్గర పరిచయం చేస్తారు. కోడలు ఏం చేస్తారు? ఎత్త అని పడుకుంటారా చచ్చినట్టు. మొదట్లో పెద్ద హృదయపూర్వకం కాకపోయినా అత్త మీద గౌరవానికి చూసే వరకు బాగుతున్నా బాబు అని వచ్చినా క్రమంగా అదే అలవాటు అవుతుంది. ఉత్తమమైన భార్య పేరు చెప్పాలంటే నోవహు భార్య పేరు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఉత్తమమైన భార్య పేరు చెప్పాలంటే శారమ్మ పేరు చెప్పాలి. ఏం పేరండి? ఎవరు భార్య కదండి? ఆవిడ మహాతల్లి. నేను చేతులెత్తి దండం పెట్టే క్యారెక్టర్ అంటాను. ఎందుకు తెలుసునండి? ఒక వారం రోజులు చుట్టాలు చుండిపోతే మన ఇంట్లో ఫస్ట్ రోజు ఓపిక 2 రోజులు ఉండదు కదా, 2వ రోజు ఓపిక 3 రోజులు ఉండదు కదా, 4వ రోజు ఓపిక ప్లేస్లో విసుగు వచ్చేది కదా, 5వ రోజుకి నీరసం వచ్చేది కదా, 6వ రోజు గొడవ వచ్చేది వేసి రక్తం వేసి. కాస్త తెలివిగా నిరసన ప్రకటించాలంటే పొద్దున్న లేచి గదిలోంచి బయట రాకూడదు అన్నమాట. ఎంతోమంది తల్లులను చూశాను నేను. చుట్టాలు ఇంట్లో ఉన్నారు, నువ్వు గుప్పుకు లేచి 5ంటికి వచ్చి టీ ఏదో పెట్టాలి కదా, 7ంటి దాకా నువ్వు గదిలోంచి బయట రాకపోతే వాళ్ళ భర్త ఏంటి? అప్పుడు నీరసమైన భర్త ఉన్నాడు ఒక అమాయకుడు. ఈడొచ్చి తనకి బాగాలేదండి మరి అంటాడంటే ఏంటంటే మర్యాదగా బ్యాగ్ సర్దుకోమని ఇటు చెప్తాడు. ఇంకా పాప అర్థం చేసుకొని గబగబా సర్దేసుకొని మేము వెళ్తాను, మీరు శుభ్రంగా వండు తినరా, మేము ఎందుకులే మీకు. వాళ్ళు అలా మెట్లు దిగి గేట్ వేసి వెళ్ళిపోతారు, చెలక్కలు వేసిపోద్ది. ఇది సహజంగా లోకములో ఉన్న విధానం. కానీ కొన్ని సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులుగా అక్కడే పుట్టి పెరిగి వర్ధిల్లుతున్నవారు పూటకి 400 మంది ఉంటే అంతమంది హాయిగా ఉండి తినగలుగుతున్నారంటే ఆ తల్లి పుణ్యం. అది 3వ రోజుకి మురికి చుట్టం నేడుస్తుంది లోకమండి. 400 మంది మనుషులు కొన్ని సంవత్సరాలుగా ఉంటారు కొంపలో. నేను నా ప్రారంభ ధ్యాన కాలంలో వాక్యాన్ని ఆదికాండ 18లో దేవుడిని యెహోవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు ఇంటికి వచ్చినప్పుడు గబగబా వంట చేసి పెట్టేశారు, త్వరగా సిద్ధము చేశారు. ఉండినేమో కోడి పిల్లగా దేవునికి స్తోత్రం, అయినా త్వరగానే చేసేశారు. ఈ మాటలు చెప్పుకుంటూ త్వరగా ఎలా చేసేశారు అని నేను కొంచెం లాజికల్గా ప్రశ్నించుకున్నప్పుడు నాకు కొన్ని సంవత్సరాలకి తర్వాత ఒకరోజు అలాగే అదే ప్రశ్న ఇంకా ఉంది, అంత త్వరగా చేశారంటవా అని అనుకుంటా ఉండగా నాకు టక్కుమని ఒక మెరుపు లాంటి ఆలోచన ప్రభు ఇచ్చారు. 3 మనుషులకు చేసి పెట్టడం పెద్ద లెక్కే ఉంది, పూటకి 400 మంది చేసి పెడుతుంది తల్లి. సోదరం చెప్పండి, పూటకి 400 మంది కొన్ని సంవత్సరాలుగా చేసి పెడుతున్నాయి, చేతికి 3 అతిథులకు చేసి పెట్టడం పెద్ద లెక్కే ఉందండి. నేనంటే అర్థం ఏంటి? పరిచర్లో నలిగిన వారికి ఇలాంటి పెద్ద శ్రమ ఉండదు. కొంతమందికి దేవుని బిడ్డలారు ఇదే నగరంలో, నేను పేర్లు వివరాలు చెప్పను కానీ మీకు ఒకరు మమ్మల్ని భోజనం పిలిచారు, నన్ను నా భార్యని. ఇదే నగరంలో చాలా కాస్ట్లీ కుటుంబం, 3-4 బెడ్రూమ్లు ఉన్న కొంప, ఆ సోఫా కొన్ని లక్షల ఖరీదు ఉంటుంది, డైనింగ్ టేబుల్ కూడా 80,000 1,00,000 రూపాయలు ఆ కాలాన. ఐమ్ టాకింగ్ అబౌట్ 2006-07 ఆ టైంలో. నన్ను నా భార్యని డిన్నర్కి పిలిచారండి. వి వర్ దేర్ బై 8 PM. 10 దాకా తినట్లేదు. ఎందుకనుకుంటున్నారు? భార్య భర్త 2 పిల్లలు 4 కలిసి కింద మీద పడిపోతున్నారండి వంట చేసి పెడతాక. మాకు అల్లకల్లోలం అయిపోతుంది ఇల్లంతా. ఆ గదిలోకి ఈ గదిలో పరిగెడతారు, మళ్ళీ మొదలు కొంచెం ఒక 10 నిమిషాలని మళ్ళీ పరిగెడతారు, కింద పడిపోయి మీద పడిపోయి. ఇంతకీ వంకాయ పచ్చిబట్టాని కూర, చారు, అన్నం వీళ్ళు పెట్టింది. ఓర్ని ఇది ఎక్కడ ఏ దేశం వంకాయ ఎంతసేపు ఉడకబెట్టావు? నేను కొంచెం కుదిరేను కాదు కదా. నేనేమన్నానంటే, బాబాయ్ మీ వంకాయలు ఎక్కడో చాలా మంచి అండి, 2 గంటలు ఉడికిపెట్టినా మొక్క చితిరిపోలేదు అని చెప్పి నేను కాస్త సున్నితంగా అన్నాను. అంటే పాపం
అయిపోయింది వాళ్ళకి. అది అంటే ఇంకా కొన్ని కర్రీస్ ఉన్నాయి, మరి మీరు ఇష్టపడరు ఫ్రిడ్జ్లోంచి తీస్తున్నారు కూరలో. తీయటం కిక్కి మనిపిస్తుంది తెత్తమే. ఏంటది? అది ఆ కూరలన్నీ చూస్తున్నాను కదా, కర్రీ పాయింట్లో కొనుక్కొచ్చినాయి. నేను అడిగాను, అమ్మా ఇవన్నీ హోటల్ కూరలు అంటే అవునండి అది సంగతి అన్నాను. అంటే ఏంటి అన్నారు. నువ్వు రోజు వంట చేసే తల్లివి కాదు కదమ్మా, ఈరోజు హోటల్లో తెచ్చిన ఎన్ని ఉన్నాయి చూడు ఫ్రిడ్జ్లో సరుకు, అంత దరిద్రం అంతా మురగబెట్టి మళ్ళీ ఏడ్చిపెట్టుకుని తినేస్తున్నావు ఇవన్నీ. యేసుప్రభు చూడు ఏలి అలిసిపోతే తాజా రొట్టె పెట్టాడు నీలాగా, అందులో పెట్టి కిక్కి మనిపిస్తాం కాదు. పడిపోయి వెనక్కి వెళ్ళిపోయి లోకంలోకి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ చేపలోకి వెళ్ళిపోయిన బ్యాచ్ ఒడ్డుకు వస్తే నిప్పుల మీద కాల్చిన చేప అట్ట పెట్టాడు తాజా. నా యేసుప్రభు స్టైల్ అది. నువ్వు భలే యేసుప్రభు పెట్ట దొరికావమ్మా. స్టాక్ ఉంటుంది కిరాణా సరుకులాగా ఫ్రిడ్జ్లో సరుకు. పొరపాటున ఫ్రిడ్జ్ చుట్టూ ముందుకు జరిగితే కుప్పలు పడిపోతాయి. తల్లిలో అమ్మా మీరు అట్టువారు కానందుకు మీకు వందనములు. ఏంటండి దరిద్రం. శారమ్మ పేరు ఎందుకు దండం పెడతానంటే, ఎండవేళ మిట్ట మధ్యాహ్నం వచ్చారట. అతను త్వరగా పెరట్లోకి వెళ్ళి ఒక దూడను సిద్ధపరిచి త్వరగా తెస్తే, ఈ టైంలో ఏంటండి ముందు చెప్పొచ్చు కదా, అర్ధాంతరంగా తీసుకొచ్చి జనాలు ఇప్పుడు పెట్టమంటే ఎవడు పడతాడు? టపేలు మరి ఎత్తేస్తుంటే ఈడు బతిమాలుకొని వచ్చేలో మీరు వెళ్ళిపోతారా? ఇలాంటి దుర్మార్గమైన సమాచారం ఎన్ని చోట్ల చూడలేదు. ఆ ఎండ వేళ పెట్టకుండా అతిథులు వస్తే భర్త త్వరగా పెరట్లోకి వెళ్ళి సిద్ధపడుతుంటే తెచ్చిపెట్టేలోపు అన్ని ఏర్పాట్లు చేసుకుంది, త్వరగా వండి వడ్డించింది. నేను చక్కని క్రమండి. ఆతిథ్యం ఇచ్చే సమయంలో కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆ ఇంట్లో పూటకి 400 మంది తింటున్నారని శిష్యులు, కుమారులు, పనివారు, దాసదాసీలు ఉండగా ఆ దైవత్రయానికి అబ్రహాము స్వయంగా వడ్డించాడు. మీకు అర్థమైందా? 400 మంది మనుషులు ఇంట్లో పెట్టుకొని పని మనుషులను, దాసులను, కుమారులను, శిష్యులను, సైనికులను పెట్టుకొని స్వయంగా తాను వడ్డించాడు. అదండి దైవికమైన లక్షణం అంటే. అబ్రహాం ఆశీర్వించబట్టు. ఎందుకు ఆశీర్వించబట్టు సార్? రాయ్ పెట్ట భోజనం పెట్ట, రాయ్ నీళ్ళు పట్ట, రాయ్ పోరు బాబు నీ బాసమ్మండి పోను. నువ్వు ఎక్కడైనా చెయ్యి, దైవజనులు ఇంటికి వచ్చినప్పుడు నీ చేతులతో నువ్వు ఆతిథ్యం చేయటం నీకు ఆశీర్వాదకరం. కొన్ని పద్ధతులు బైబిల్లో మనం చూసి నేర్చుకోవాలండి. 400 మంది సైనికులు ఇంట్లో ఉండగా, దాసీలు ఉండగా స్వయంగా వారు అబ్రహాము ఒక దూడను తెచ్చి త్వరగా సిద్ధం చేసి, రై రెడీ చేయండి అంటే చేయరా? సైనికులు సార్ ఉన్నది అక్కడ, రెక్క మొక్క లాగేత్తర పట్టుకొని 5 నిమిషాల్లో. అంటే సైనికులను పెట్టుకొని స్వయంగా తాను చేశాడు. శారమ్మ రొట్టెలు చేసిందట. దైవిక విలువలు కుటుంబంలో కాపాడుకోవాలి మనం. అది మన రేంజి, మన పొజిషన్ చూపించుకునే స్థలం కాదు. మనం ఆశీర్వాదాలు పొందవలసినటువంటి వినయస్థానం. మన చేతులతో మనం వండి వడ్డించడం ఆశీర్వాదకరం. శారమ్మను ఆదర్శంగా పెట్టుకోవాలి మనం. చెప్పబట్టిన అతిథులు అసమయంలో వచ్చారు, మిట్ట మధ్యాహ్నం వచ్చారు, విసుగు చిరాకు లేకుండా వండి పెట్టింది. 400 మంది మనుషులు సంవత్సరాల కొద్ది కొంపలో పడి తింటున్నారంటే ఆ తల్లి ఎంత సాధ్యమని ఉంటే సాధ్యమండి. చిరాగ్గా ముఖం పెట్టుకుని అన్నబెడితే ఎవరు తింటాడు సార్? అడంత దిక్కులోనైనా అడుక్కొని తింటాడు, రోడ్డు మీదకి వెళ్ళిపోయి తినండి. ఇంట్లో ఒక చిరునవ్వుతో ప్రేమతో వడ్డించే తల్లి కాకపోతే అన్ని సంవత్సరాలుగా అన్ని 100 మంది తినడం సాధ్యం కాదండి. నువ్వే ఉన్నావు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ప్లేట్ కొంచెం సౌండ్ వచ్చేలాగా పెట్టేసి తిను అంటే తింటావా? అయిపోయింది కూటం. అన్నం వేసి కోరేసి తిను అందనుకో, వందనాలమ్మా. 400 మంది మనుషులు తిన్నారంటే ఆ తల్లి ఎంత ప్రేమతో కన్న బిడ్డల్లాగా చూసుకునే ప్రేమ గల తల్లి కాకపోతే సాధ్యమండి. దైవజనులు డేవిడ్ రాజయ్య గారు ఏ స్త్రీ కొరకు ప్రార్థన చేయమన్నా ఆ ప్రార్థన నాకు చాలా ఇష్టం. వెంటనే మా పితరుల దైవమా, శారా దైవమా, ఆ బిడ్డను ఆశీర్వదించయ్యా అంటాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం. కనీసం ఒక 100 మందికి ప్రార్థన చేయటం అబ్జర్వ్ చేసి ఉంటాను నేను.
ఏ స్త్రీమూర్తికి ప్రార్థన చేయమన్నా షారా దైవమా, రిబ్కా దైవమా అంటూ ప్రార్థన ప్రారంభిస్తారు ఆయన. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తల్లుల గుణాలు, ఆ ఫలాలు రావాలని దైవజనుడి హృదయ వాంఛ. ఆమేన్. దేవుని బిడ్డలారా, మంచి భార్య. ఈయనేమో భార్య పర్మిషన్ తీసుకోకుండా, భార్యకి మాట్లాడకుండా, ఇంటిమేషన్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, అయ్యా మీరు మా ఇంటికి వచ్చారు, మీరు కొంచెం అలసట తీసుకోండి, కాళ్ళు కడుక్కోండి, త్వరగా సిద్ధం చేస్తాం. నాకు ఓపిక లేదు. ఎవరినండి కేకేసావు? మరి వాళ్ళు భోజనం అనుకోవడం ముందు ఒక మాట చెప్పొచ్చు కదా, మాకు భోజనాన్ని పిలుస్తాను చెప్పొచ్చు కదా. ముందు వీళ్ళ సమ్మతి తెలుసుకొని వీళ్ళతో ఊగొట్టించుకొని ఇటు చెప్పాలంటే వెళ్ళి, లేకపోతే గిన్నెలన్నీ పడిపోతుంటాయి, ఉప్పుల కారాలు తరమరైపోతుంటాయి. ఎన్ని బుద్ధులు మార్చబడి సరి చేయబడాల. మంచి తల్లి, నోవహు భార్య లాగా ఉండాలి ప్రతి భార్య. ఆదర్శవంతమైన భార్యలు వారు. అబ్రహాం భార్య వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక తల్లి గారిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమయం 25లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఆవిడ పేరు అబీగయీలు. ఎవరండి? ఈ అబీగయీలు మీరు చూసినట్లయితే తన భర్త మొరటువాడు, పేరు నాబాలు. దావీదుతో దురుసుగా ప్రవర్తించాడు, లెక్క లేకుండా ప్రవర్తించాడు. దావీదు చేసిన సహాయాన్ని మర్చిపోయాడు. దైవజనుడైన దావీదుకు ప్రత్యుపకారము చేయవలసిన సమయంలో చాలా నిర్లక్ష్యంగా, క్రూరంగా, గర్వంగా మాట్లాడాడు. దావీదు ఉగ్రుడై లేచి, ఈ దినమున వాడి ఇంట్లో ఒక్కడన్న మిగిలితే నా పేరు దావీదే కదని కత్తులు వేసుకుని బయలుదేరాడు. రాజు క్రోధము మరణదోత, ఇక దాన్ని ఆపడానికి ఎవడు సరిపోడు. కోపం ఎట్టుకొచ్చి పడిపోతుంది, శాపం వచ్చి పడిపోతుంది, మరణం వచ్చేస్తుంది. ఆ మూమెంట్లో, ఆ సమయంలో ఏం జరిగింది తెలుసా? దావీదు కోపపడ్డాడని, కత్తితో ఎదురొస్తున్నాడని, తీవ్రమైనటువంటి ఆవేశంతో ఉన్నాడని తెలుసుకుని వెంటనే వంట చేసి రకరకాల పదార్థాలు సిద్ధపరిచి పనివారికి 2 గాడిదల నిండా సామాను పెట్టి వాళ్ళని ఎద్దర పంపించి ఈ వెనకాల బయలుదేరి వెళ్తుంది. దావీదు ఎదురుపడగానే సాష్టాంగ దండ ప్రమాణం చేసేసింది. అయ్యా, నీ దాసురాలిని కనికరించు. నా యజమానుడు, నీ దాసుడు నీ ఎడల తప్పుగా ప్రవర్తించాడు. ఆ తప్పు నాదని ఎంచు. నీ ఖడ్గం అతనికి విరోధంగా పడకుండా చూడు. దయచేసి నన్ను కనికరించి ఆ తప్పు నాదని ఎంచి నేను ఒప్పుకొనుచున్నాను గనక ఈ అర్పణ స్వీకరించి నీ దాసుని కనికరించయ్యా అంటే, దావీదు అంటాడు, ఈ దినమున నా కత్తి వాడి మీద పడకుండా ఆపిన యెహోవాకు స్తుతి కలుగునుగాక, నీవు దీవించబడదుగాక. నువ్వు రాపోతే ఈరోజు మనం చంపేద్దు నేను అన్నాడు. ఇక్కడ అద్భుతమైన పాయింట్ ఏంటంటే, భర్త పాపమును తన మీద వేసుకుంటుంది. భర్త పొరపాటును తన మీద వేసుకొని, ఈ తప్పు నాదనుకో అయ్యా, క్షమించమని కోరుతున్నాను, ఈ అర్పణ అంగీకరించయ్యా, ఈ తప్పు కాయ్యా, క్షమించయ్యా. భర్త మరణానికి అడ్డుపడుతోంది, భర్త పాపాన్ని తన మీద వేసుకుంటుంది. ఇంతకన్నా ఉత్తమమైన భార్య ఎక్కడే ఉంటుందండి? చాలామంది భార్యలు అమాయకంగా తమ భర్తల పొరపాట్లు, పాపాలు అన్నీ బయట పెట్టేసి తమాషా చూద్దామని చూస్తున్నట్టుగా మాట్లాడతారు. ఇంటికి అన్నయ్య వచ్చినా, అమ్మ వచ్చినా, సేవకుడు వచ్చినా, ఇతనండి అతను అలా వెళ్ళటం పాపం మీకు ఎలా కనబడుతున్నా దుర్మార్గుడు. వాళ్ళు వచ్చేపాటికి నువ్వు వాడి మీద నీ కంప్లైంట్ చెప్తున్నావు, వాడు వెళ్ళంగానే ఒక రకంగా, ఆడు రాగానే ఒక రకంగా ఉన్నావు, మరి నీ క్యారెక్టర్ ఏమనుకోవాలి నేను? కరెక్ట్ అంటే తేడా. మరి నువ్వు ఫోన్లో ఏమన్నా మాకు. సో నేను చెప్పేది అర్థం చేసుకోవాలి మీరు. అబీగైల్ ఏం చేసింది? తన భర్త దోషాన్ని తను తీసుకుని నేను ఒప్పుకున్నాను. అది దైవ లక్షణం కదా. మనుషులందరి పాపాలు యేసయ్య మీదేసుకున్నాడుగా. ఇజ్రాయేల్ పాపాన్ని మోషే మీదేసుకున్నాడుగా. యూదుల పాపాన్ని నెహెమ్యా, దానియేలు మీదేసుకున్నారుగా. ఎవరెవరు పాపంలో మీదేసుకొని అడ్డుపడుతున్నప్పుడు నీ సొంత భర్త పాపాన్ని, దోషాన్ని నీ మీదేసుకొని
తన బదులుగా దేవుని సన్నిధిలో మోకరించయ్యా, తనకి ఇంకా ప్రార్థన జీవితం రాలేదు, తనకి నీ విలువ తెలియట్లేదు, తనకి ఈ సేవ, ఈ సమర్పణ, ఈ భారం అర్థం కావట్లేదు, తను స్పందించట్లేదు, లెక్క చేయట్లేదు, తప్పే, కానీ నేను ఒప్పుకుంటున్నానుగా, నా ముఖం చూస్తాను వదిలేయ్యా, తన మీద శిక్ష రానివ్వకు, కోపం రానివ్వకు అంటూ నీ భర్త విషయంలో అడ్డుపడగలిగి తన ప్రాణమును కాపాడగలిగితే నీకంటే ఉత్తమ భార్య ఇంకేముంటుంది చెప్పండి? నీ ప్రాణం అడ్డేసి భర్తను కాపాడగలట కన్నా ఉత్తమమైన వ్యవహారం ఇంకేముంటుంది చెప్పండి? కనుక ఒక 3 భార్యల పేర్లు చెప్పాను ఈ రోజున మీకు. 1 నోవహు భార్య, 2 అబ్రహాము భార్య, 3 నాబాలు భార్య అబిగయీలు. వీళ్ళు 3 భార్య స్థానానికి వన్నె తెచ్చిన స్త్రీలు. ఇంకెవరూ లేరని చెప్పట్లేదు నేను. ప్రతి తల్లిని గురించి ధ్యానించడానికి మనకు సమయం సరిపోదు కదా. ఒక 3 మీ ముందు పెట్టాను. భార్య అను స్థానానికి వన్నె తెచ్చినటువంటి నారీమణులు, సాధ్వీమణులు ఈ 3 కూడా. నేను ఒక సంఘ కాపరిగా, ఆత్మీయ తండ్రిగా నా హృదయపూర్వకంగా కోరుకుని చేసే ప్రార్థన, నా బిడ్డలు నోవహు భార్యలాగా ఉండాలి, అబ్రహాము భార్యలాగా ఉండాలి, నాబాలు భార్య వలె ప్రాణం అడ్డేసి ప్రాణమును కాపాడగలిగిన వాళ్ళుగా మారాలి. నీ భర్త దోషములు నీ మీద వేసుకొని తనను కాపాడే వ్యక్తిగా ఉంటావా, లేకపోతే తనను రోడ్డు మీద పడేసే వ్యక్తిగా నీవు ఉంటావా? నువ్వు ఆలోచించాలి. చిన్న తేడా దొరికితే, చిన్న ఛాన్స్ వస్తే రచ్చబండ మీద తీసుకొచ్చేయటం, మొత్తం ఫేస్బుక్లో పెట్టేసి ప్రపంచం అంతా చర్చించుకునేలా చేసేయటం, ఇది దేవుని బిడ్డలకు లక్షణం కాదని నేను విజ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నూతన నిబంధన కాలంలో మనం చూస్తే ప్రిస్కిల్లా ఒక అద్భుతమైనటువంటి భార్యగా మనకు కనిపిస్తుంది. అకుల భార్య. పౌలు గారిని కెంక్రియలో, సేవలో ఎంతో వ్యతిరేకతలు వస్తే మగవాడు తన భర్త కంటే కూడా చొరవ తీసుకొని ముందుకెళ్ళి శత్రువులు ఇంటి మీద, పౌలు మీద దాడి చేయకుండా తన ప్రాణమును అడ్డేసి పౌలు గారిని కాపాడిందంట చాలాసార్లు. ఆ కృతజ్ఞతను దాచుకోలేక లేఖ రాస్తాడు రోమపత్రిక 16లో, నా ప్రాణమునకు అడ్డేసి కాపాడిన ప్రిస్కిల్లకు, అకులకు వందనాలు. భర్తను ముందు పెట్టే బైబిల్లో భార్యను ముందు పెట్టారు, భర్త పేరు వెనక పెట్టారంటే తన ప్రాణమును పణంగా పెట్టకు ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో మీరు ఆలోచించాలి. మొదట పురుషుడు తర్వాత స్త్రీ అని మాట్లాడిన పౌలే అకులను వెనకాల పెట్టి ప్రిస్కిల్ల పేరు ముందు చెప్పాడంటే ఆమె త్యాగానికి ఎంత విలువిచ్చింది బైబిల్. ఆడపిల్లలు భార్యలు జ్ఞాపకం చేసుకోవాలి, మా భర్త మరి మేము వారి వెనకాలే కదండి, మరి ఇంకా మరి వాళ్ళు రాకపోతే మేము ఎలాగండి? చాలా వినయమూతుల్లాగా ప్రవర్తించాలని ట్రై చేస్తున్నటువంటి మోసం ఇదంతా. ఆధ్యాత్మిక విషయాలలో అవసరమైతే నీ భర్త కంటే ఒక అడుగు ముందు నడవాల్సి వస్తే నడవాలి. నువ్వు అడుగుల్లో అడుగు, వెనకడుగు కాదు, ముందడుగే. ఈ ఆత్మలో తప్పులేదు. స్తోత్రం. హల్లెలూయా. కనుక భార్యామణులందరూ కూడా ఈ పాఠములను అంగీకరిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చిన్న తేడా వచ్చేప్పటికి దేవుని తిట్టేయమంటుంది యోబు భార్య. చిన్న కరువు వచ్చేప్పటికి బ్యాగ్ సర్దేసింది ఎలిమేలకు భార్య. మీరు అలాగను ఉండక 400 మంది ఇంటికి వచ్చిన వండి పెట్టే శారమ్మ తల్లిలాగా. స్తోత్రం. ప్రపంచములో జంతువులన్నీ భరించే 100 సంవత్సరాల పైచిలుకు కష్టపడాల్సిన ఓడను కూడా చిరునవ్వుతో కట్టేసిన నోవహు భార్యలాగా. ఆమేన్. భర్త పాపాన్ని మేదేసుకొని ప్రాణానికి అడ్డుపడి అబీగయీలులాగా మంచి భార్యలుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. కృపగల దేవుడు సామెతల 31లో ఉన్న యోగ్యురాల వల్లే నా బిడ్డలని, వాక్యం అంగీకరించే ప్రతి బిడ్డని దేవుడు నిలిపి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం.